ఈడీ ఇప్పటి వరకు ఏంటంటే ఈడీ ఎంటర్ అవ్వకుండా దీంట్లో జరిగిన అసలు ఆర్థిక లావాదేవీలను బయటపెట్టడం అంత ఈజీ కాదని మనం చాలాసార్లు డిస్కస్ చేశాం కూడా. అయితే ఇప్పుడు ఈడీ కూడా ఎంటర్ అయింది, నిన్నటి నుంచి దర్యాప్తు జరుగుతోంది. నిన్న ఎందుకు చేస్తున్నారో వేరే వేరే కేసులు అనుకున్నాం మనం. ఇవాళ తెలిసింది ఉదయం ఏంటంటే ఇది కూడా అదే అని. ఒకటి. రెండవది, ఈ ఇండియాలో ఇప్పటి వరకు వెలుగు చూసిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కానీ ఛత్తీస్గఢ్ లిక్కర్ స్కామ్ కానీ అవి దర్యాప్తు చేసిన ఎక్స్పీరియన్స్ ఈడీకి, అంటే వేరే ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు కానీ లిక్కర్ స్కామ్ ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ వచ్చింది. ఇప్పుడు ఇంకొంచెం పెద్దదైన దీంట్లో కూడా ఎంటర్ అయింది కదా, ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం? వెంకటకృష్ణ గారు, మీకు మిగతా పెద్దలకు నమస్కారం. నమస్కారం సార్. సార్, ఇప్పుడు ఈడీ ఎట్టకేళ్లకు ఈడీ రావడం సంతోషమే, ఎందుకంటే ఫ్యాక్ట్స్ బయటకు వస్తాయి. ఎందుకంటే విదేశాల్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేసినారు, వీళ్ళు ఏ రూపంలో మనీ పోయింది, ఆ రూట్ ఏంటి, షెల్ కంపెనీస్ ఎట్లా ఉన్నాయనేటువంటిది ఈడీకి బెటర్ నాలెడ్జ్ ఉంటుంది. ఈడీ కనుక అనుకుంటే ఆ విషయాలు సిట్ కంటే కూడా ఇంకా ఎఫెక్టివ్ గా వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయగలుగుతారు. ఎందుకంటే ఆల్ ఇండియా లెవెల్లో ఉండేటువంటి అధికారం కానీ లేకపోతే ఇతర ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీతో ఉండేటువంటి సంబంధాల వల్ల కానీ మనకు తెలుస్తాయి. ఆ మేరకు ఏమంటే ఈడీ రావడం అనేటువంటిది లాజికల్ కంక్లూజన్ కు కేసు తీసుకొని పోవడానికి, అది సిన్సియర్ గా కనుక వాళ్ళు చేస్తే లాజికల్ కంక్లూజన్ కు కేసు పోతుంది. అయితే నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, నా ఓన్ డౌట్స్ నాకున్నాయి. ఎందుకంటే ఇంత పెద్ద కుంభకోణం కేవలం 3,600 కోట్లు కాదండి, నమ్మే ప్రశ్నే లేదు. 3,400 కోట్లు కాదు, 3,600 కోట్లు కాదు, అది 30,000, 20,000, 35,000 కోట్లు అనేది క్లియర్ గా కనపడుతోంది. వెరీ గుడ్. ఆ రకంగా అంటే ప్రజాధనము ఇంత పెద్ద ఎత్తున కొల్లగొట్టి అధికార దుర్వినియోగానికి పాల్పడినటువంటి వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నా ఎవరున్నా కానీ ప్రజల ముందు దోషులుగా నిలబెట్టాలా, న్యాయస్థానాల ద్వారా శిక్ష పడాలని నా పర్సనల్ ఒపీనియన్. అయితే ఇప్పుడు మన చిట్టు దర్యాప్తు సారీ టు సే ఆ రూపంలో లేదండి. ఇది చుట్టూ తిప్పుతున్నారు. ఒక రోజు అంటారు ఎలక్షన్లకు ఖర్చు పెట్టినారు, ఇంకో రోజు అంటారు మిథున్ రెడ్డికి పోయినాయని, ఇంకో రోజు అంటారు చెవిరెడ్డి భాస్కర్కి పోయినాయి. నా పాయింట్ ఏమిటంటే, మీరు ఎంత ఎక్కువగా చుట్లు తిప్పుతారో కేసు అంత వీక్ అవుతుంది. జనరల్ క్రిమినల్ కేసులో మేము చూస్తున్నాం కదా, క్రిమినల్ కేసులో నాకు ఉండేటువంటి అనుభవం ఏంటంటే, ఎంత తక్కువ మంది లేదా ఎన్ని తక్కువ చుట్లు మనం కేసు తిరుగుతుంది, స్ట్రైట్ గా ఉండాలి కోర్టులో. ఎస్, ఇది జరిగింది నేరము, దీనికి ఇదిగో ఇవి సాక్ష్యాధారాలు అని. అట్లా కాకుండా తిరుగుతూ ఉంది. ఇప్పుడు ఈడీ వచ్చి మరింత కాంప్లికేట్ చేస్తుంది అనుకోండి, అది కింగ్ పిన్ ఎవరైతే అనుకుంటున్నామో వాళ్ళకు ఉపయోగపడుతుంది. అట్లా కాదు, ఈడీ కనుక తేల్చగలిగితే, ఎందుకంటే ఇంతవరకు చిట్టు ఎంతసేపు చెప్పినా నాకు అర్థమైంది, నాకు అర్థం కాకపోతే పొరపాటు నాదే. ఏమిటి అంటే, డబ్బులు చెవిరెడ్డి భాస్కర్ ద్వారా, మిథున్ రెడ్డి ద్వారా, ఇంకోటి ద్వారా ఎన్నికల్లో ఖర్చు పెట్టినారు, లేకుంటే ఎవరో వగేరా పేర్లు ఇట్లా ఎలక్షన్స్ లో ఖర్చు పెట్టినారు. అది నిలబడదండి. అది ఎలక్షన్ కమిషన్ ఒప్పుకోవాలి దానికి. ఎలక్షన్ కమిషన్ డబ్బులు పట్టుకుని ఉండాలా, అవన్నీ నిలబడవు. కాబట్టి డైరెక్ట్ గా అసలు పాలసీలో మార్పు ఎందుకు జరిగింది? నా పాయింట్ ఏమంటే, ఈ మిగతా డబ్బులు ఎన్ని వాడుకున్నారు ఎన్ని పక్కన పెట్టి పాలసీ మార్పు ఎవరు చేసినారు? ఇప్పుడు ఎక్సైజ్ మినిస్టర్ బాధ్యుడా? ఆయన కాదు, అంత పెద్దోళ్ళు చూసుకున్నాను. ఎవరా పెద్దోళ్ళు? పాలసీలో మార్పు ఎక్కడ జరిగింది? ఎవరి ప్రమేయంతో జరిగింది? ఎందుకు జరిగింది? ఇది స్ట్రైట్ క్వశ్చన్ ఇది. కాబట్టి పాలసీ మార్పు అనేది ఒక నేరం. రెండవది ఏమిటి? డబ్బులు కొల్లగొట్టినారు, లేదా ఈ కంపెనీల దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారు, వాళ్ళకి ఇచ్చినారు. మరి ఈ డబ్బులు అనేటువంటివి ఎక్కడ పోయినాయి, ఎక్కడ ఉన్నాయి? దానికి సంబంధించినటువంటి ఆధారాలు తేల్చాల్సిన. ఎలక్షన్స్ లో పోయినాయంటే పోయిందా, అది కృష్ణార్పణమేది కాదు. ఇదిగో ఫలానా చోట ఉన్నాయి అని సీజ్ చేయడమో అటాచ్ చేయడమో జరిగితే, సీజ్ చేశారు కదా సార్, ఒక చోట 11 కోట్లు, ఒక చోట 8 కోట్లు సార్, 11 కోట్లు అంటే రూపాయి. ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో దొరికింది 27 కోట్లు ఎంతో, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో. అవును, అది చాలా చిన్నది. అవును, కరెక్ట్. అందుకోసం నా పాయింట్ ఏంటంటే, ఈడీ ఎంటర్ కావడం మంచిదే. పురంధేశ్వరి గారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా
అనేక వివరాలు కేంద్ర హోంశాఖ మంత్రి గారికి ఇచ్చి ఉన్నారు. ఈ రాష్ట్రపతి గవర్నమెంట్ గారు రాకముందే. ఆ తర్వాత గవర్నమెంట్ వచ్చింది, మాటి మాటికి మన ప్రభుత్వం అడుగుతూ ఉంది. సరే ఎట్టకేలకి ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు కనపర్తి శ్రీనివాస్ గారు ఏమంటున్నారంటే మొత్తం వచ్చేస్తుంది అరచేతిలో వైకుంఠం చూపించేస్తారని. అట్లేం ఉండదు సార్, అంత ఈజీగా ఉండదు. ఏమైనప్పటికీ సిట్టు ఆ తర్వాత ఈడీ కూడబలుక్కొని నిజమైనటువంటి దోషుల్ని పాలసీలో మార్పు చేయడం కానీ, ప్రజాధనం కొల్లగొట్టడం కానీ, ఈ రకంగా రాష్ట్రంలో ప్రజలు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసి తమ స్వప్రయోజనాలకు, స్వార్థ ప్రయోజనాలకు రాష్ట్రాన్ని బలిపెట్టినటువంటి ముద్దాయిల్ని ప్రజల ముందు తీసుకుని రాగలిగితే మాత్రం సంతోషపడతారు సార్. ప్రజాస్వామ్యవాదులందరూ సంతోషపడతారు. కాదు పొలిటికల్ అలిగేషన్స్ కోసం ఇదిగో ఆడ డబ్బులు ఖర్చు పెట్టినారు, ఈ డబ్బులు ఖర్చు పెట్టినారు, వాడికి ప్రమేయం ఉంది, ఈయనకి ప్రమేయం ఉంది, 300 మందిని చేరుస్తారనుకోండి, కేసు గోయిందా. 300 మంది కేసులో ఇరుక్కున్నారని అనుకుంటాం, 6 నెలల్లో సంవత్సరంలో అంతా క్లియర్ అయిపోతుంది. అట్లా చెయ్యొద్దని నమ్మాలి. రైట్. దీని మీద